నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి ఎస్ క్రాస్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. నెక్సా ఎస్ క్రాస్ అనమాట, నెక్సాకి సంబంధించింది. సో డిజైనింగ్ అంతా కూడా సో మార్కెట్లో దాదాపుగా 6 లక్షల నుండి 6,30,000 వరకు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మీకు తక్కువ ధరకు అయితే తీసుకొని రావడం జరిగింది. ఎందుకు అంటే బండ్లో చిన్నవి ఉన్నాయి. సో 2-3 పీసులు పెయింట్ అయితే అయింది, టచ్అప్ అయితే జరిగింది. అలానే ఏది కూడా రీప్లేస్ కాలేదు. సో ఈ బండి కూడా అలానే టచ్అప్. కొన్నోళ్ళు గీతలు పడితే తట్టుకోలేరు కదా, తిరిగిన తక్కువ కిలోమీటర్లు అయినా కూడా మంచి క్వాలిటీగా తిరగాలని పెయింట్ వేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా మీకు కేవలం 5,35,000కి ఎస్ క్రాస్ 2017 9వ నెల హర్యానా గుడ్గాంకి సంబంధించిన ఆర్టీఓ నెంబర్ బండి మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. దీని ఫీచర్స్ ఏ విధంగా ఉంది, బండి ఎంత క్వాలిటీ ఉందనేది మీకోసం అయితే వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వెహికల్ ఆల్ఫా టాప్ ఎండ్కి సంబంధించిన వెహికల్ అనమాట. ఎస్ క్రాస్లో గ్రిల్ చూసుకోవచ్చు అండ్ హెడ్లైట్స్ చూసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. సో అదేవిధంగా మనకి వెహికల్ చూసుకున్నట్లయితే ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. గతంలో ఇది ఆల్రెడీ నేనైతే వీడియో అయితే పెట్టడం జరిగింది. సో అప్పుడు ప్రైస్ అనేది మనకి తగ్గలేదు, ఇప్పుడు తగ్గింది కాబట్టి మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, వెహికల్ తోలాను, ఏసీ కానీ రన్నింగ్ కానీ బాడీ లోపల కూర్చున్న బయట చూసిన రన్నింగ్ కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే వెహికల్ కొనకపోయినా ఢిల్లీలో మస్ట్ అండ్ షూట్గా మనకి ట్యాక్సెస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ కొన్న వాళ్ళైనా ఫస్ట్ హ్యాండ్ కొన్న వాళ్ళైనా సరే వెహికల్స్ అనేవి తక్కువ అమ్ముతూ ఉంటారు. సో అందుకనే కొనాలన్న ఆలోచన లేని వాళ్ళు కూడా కొంటారు, డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా కొంటారు. కాబట్టి స్క్రాచ్లు అనేవి ఈ విధంగా పెడతా ఉంటారు. ఇది సెకండ్ ఓనర్ కింద ట్రాన్స్ఫర్ అయింది నేము. సో ఫస్ట్ ఓనర్ ఉండేది, సేల్ కాలేదు. సేల్ కాకపోవడంతో మా ఫ్రెండ్ తన పేరు మీదకైతే ఎక్కించుకోవడం అయితే జరిగింది. సో ఎందుకంటే హర్యానాకి సంబంధించిన ఆర్టీఓ కాబట్టి అక్కడ పార్టీ పేజ్ ఉండేది. పార్టీ పేజ్ అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళి ఓనరు ఫోటో దిగితేనే ఎన్ఓసి వస్తుంది. సో అంతా కూడా సౌత్కి సేల్ అవుతుంది కాబట్టి మనోడి పేరు మీదకైతే మార్పించుకోవడం జరిగింది. స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్కి సంబంధించిన బండి చూసారు కదా. డిక్కీ హైడ్రాలిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. గ్లాస్ రీప్లేస్ ఏం కాలేదు, బాడీ లైన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. బట్ అయితే 2-3 పీసులు అయితే పెయింట్ అయింది. వెనక బంపరు, ఫ్రంట్ బానెట్, సైడ్ గీతలు పడితే టచ్అప్ అయితే అయింది. అందుకనే మనకి ప్రైస్ అనేది తక్కువ, మనం కోడ్ అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా నార్మల్గా చూసుకుంటే మనకి వెహికల్ ప్రైస్ అయితే ఆల్ఫా మనకి దాదాపుగా 6 లక్షలు డిమాండ్ చేస్తారు. 6-10 నుండి 6-20 అలా డిమాండ్ చేస్తుంటారు. లైట్ చూడొచ్చు ఎంత క్వాలిటీ ఉందో. ఇది కూడా ఏం రీప్లేస్ కాలేదు ఫ్రెండ్స్, అంతా కూడా జెన్యూన్ అనమాట, అంత పర్ఫెక్ట్గా ఉంది. సో మీరు ఇక్కడ చూశారు కదా. సో మైనర్ స్క్రాచెస్, ఎందుకంటే మనకి ఎన్నిసార్లు రోడ్డు మీద పెట్టినా స్క్రాచ్లు పడుతూనే ఉంటాయి. ఒకవేళ రోడ్డు మీద ఎవరు పెట్టకపోయినా మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడన్నా మన తప్పిదం వల్ల ఏదో ఒక చిన్నటి గీరుకుంటూ ఉంటుంది. సో ఇది మీరు చూసుకున్నట్లయితే తాళం పెట్టి ఉంటారు కదా కొంతమంది తీటోళ్ళు, గీరారనమాట. సో ముందు కూడా ఇది వరకు పెట్టాడంట, అది కూడా తీసాడంట పాపం. మరి ఏం పుట్టిందో పాపం. ఇక మొత్తం నా బండికి అవుతున్నాయి బ్రో అని చెప్పి ఈ ఎస్ క్రాస్ని అయితే సేల్ చేశాడు. ముందు నేను పార్కింగ్ ఉన్న ఇల్లు కొన్నాక అప్పుడు కారు కొంటా అని చెప్పి అయితే తీసేయడం జరిగింది. సో అందుకని ఇక మా ఫ్రెండ్ పేరు మీదకే ఈ బండి అయితే చేంజ్ చేశాడు హర్యానాలోనే. సో ఎన్ఓసి కూడా వస్తుందన్నమాట. సో మీరు చూడొచ్చు, డిఆర్ఎల్ లైట్ ఉంటుంది. సో ఇంజన్ చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది మీరు ఏదో అనుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు కోటింగ్ ఉంది, చూసారు కదా, ర్యాట్ కిల్ కోటింగ్, షైనర్ అంటారు. ఈ షైనర్ కూడా కొట్టాడు స్ప్రే. సో ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మనకి ఈ స్ప్రే అనేది చేస్తాడు. ఎందుకంటే ర్యాట్స్ ఏమన్నా వచ్చినా కానీ అక్కడ ఉండకూడదన్న ఉద్దేశం మీద. సో ఇంజన్ కూడా చాలా సైలెంట్ కండిషన్లో స్టార్ట్ అయితే అయిపోయింది. చూసారు కదా. ఎక్సలేటర్ సో చూసారా, ఈ గేజ్ కూడా మనకి నల్లగా ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు, స్ప్రే అనేది దీని మీద చేశారు. సో దీన్ని మనం రబ్బింగ్ పాలిషింగ్, డ్రై క్లీనింగ్, డీజిల్ వాష్తో మనకి బండి అంతా క్లీన్ చేస్తారు, మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తుంది అనమాట. సో చూసారు కదా. బానెట్ కూడా మనకి ఇది పెయింట్ అయితే అయింది. సో ఎందుకనంటే బానెట్ మీద మరి ఏం గీతలు ఉన్నాయో తెలీదు, బానెట్ అయితే పెయింట్ అయితే అయింది, రీప్లేస్ కాలేదు, పెయింట్ అయితే అయింది. ये बंद करो, सेल पे చూసారు కదా. ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అనమాట.
మార్కింగ్స్ ఉన్నాయి, చూసారు కదా. సో అంత చక్కగా ఉంది. ఇకపోతే దీని యొక్క ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందనేది అయితే మీకైతే ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తా. అదేవిధంగా ఆల్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ అనమాట ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా అన్నిటికీ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సెంటర్ లాకింగ్, పవర్ విండోస్, చైల్డ్ లాకింగ్ మిర్రర్, ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్ ఈ విధంగా ఉన్నాయి. తాళం ఇవ్వు. లోపల తాళం ఉంటేనే స్టార్ట్ అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కిలోమీటర్ 66,647 కిలోమీటర్స్ అయితే డ్రివెన్. సో మనకి బండి చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. ఏసీ చాలా చిల్డ్ వస్తుంది, చాలా చిల్డ్ అంటే చాలా చిల్డ్. సో ఇక్కడ రివర్స్ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్ ఉంది. సో టచ్ స్క్రీన్ అనమాట ఇది. నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఈ విధంగా చాలా ఉంటాయి. సో చాలా వెల్ మెయింటైన్డ్ బండి అండి, చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం డాష్ బోర్డ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ యొక్క ఫినిషింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. స్టీరింగ్ కూడా చూడొచ్చు, ఇది స్టీరింగ్ కవరు షోరూంలో వేయించుకున్నాడు బండి డెలివరీ అప్పుడు. లోపల దీని ఒరిజినల్ స్టీరింగ్ కవర్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనకి బండి అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ ఫినిషింగ్ చూస్తేనే అర్థమవుతుంది బండి ఏం నలగలేదని. బయట మాత్రం వాళ్ళకి గీతలు అయితే పడ్డాయి పాపం, అందుకనే వెహికల్ అనేది పార్కింగ్ ఉన్న తర్వాత తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. సో ఇక్కడ చూడొచ్చు సీట్ కవర్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్. ఎవరైనా బండి కొన్నప్పుడు ఇష్టపడి వేయించుకుంటారు కదా, చూడొచ్చు. ఫస్ట్ మనల్ని 6,40,000 డిమాండ్ చేశాడు. నేనైతే అంత రాదు భయ్యా అని చెప్పి తగ్గించడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో 5,35,000కి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్తో పాటు మీకు బండి ఇస్తా. ఏసీ చూడొచ్చు, ఇక్కడ కొడుతుంది, అక్కడ నుండి ఇక్కడ కొడుతుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మీకు అదేవిధంగా ఈ బండి యొక్క ట్రయల్ కూడా నేనైతే చేసి అయితే చూపిస్తా. సో మీరు ఇక్కడ చూడొచ్చు టైర్స్, ఇది బ్యాక్ టైర్ కండిషన్ అనమాట. అదేవిధంగా మీకు స్టెప్నీ చూపించా కదా, స్టెప్నీ ఆల్మోస్ట్ 100% ఉన్నటువంటి స్టెప్నీ చూడొచ్చు. స్టెప్నీ అన్యూజ్డ్, జాక్రెడ్ పాన్ అన్యూజ్డ్ అనమాట, ఆల్ ఒరిజినల్. సో మీకు బండి యొక్క ట్రయల్ అయితే చేసి చూపిస్తా. పెయింట్ పడింది కాబట్టే ఈ రేటు. అయినప్పటికీ నేను మెకానికల్గా బాడీ లైన్ పరంగా అంతా కూడా పర్ఫెక్ట్ వెహికల్ ఇస్తున్నా.
సో దీనికి లైఫ్ ట్యాక్స్ సపరేట్గా వస్తుంది, ట్రాన్స్పోర్ట్ సపరేట్గా వస్తుంది. 5,30,000 ఫిక్స్డ్ కాదు, ఓకేనా. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాం, కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. సో మీకు ఎస్క్రాస్ బండి నెంబర్ వచ్చేసి 9282 9282 అని మెసేజ్ చేయండి. దీని యొక్క ఫొటోస్ అండ్ డీటెయిల్స్ కంప్లీట్గా వాట్సాప్ చేస్తాం. సో ఇలాంటి వెహికల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇచ్చినాం కదా, దానికి మీరు కనుక వాట్సాప్లో యాడ్ మీ ఆన్ గ్రూప్ అని పెడితే ప్రతిదీ కూడా మీకు గ్రూప్లో అప్డేట్ ఇస్తాం. సో ఇది చాలా మెకానికల్గా టైట్ ఉన్న వెహికల్ అనమాట. టైట్ అంటే ఇన్ ద సెన్స్ చాలా మంచిగా ఉన్నటువంటి వెహికల్. సో ఎవరైనా ఢిల్లీ వచ్చి చూసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోకపోయినా ఎస్క్రాస్ వెతికే వాళ్ళైతే ఇది చూసిన తర్వాత వేరే అన్ని ఎస్క్రాస్లు కూడా వెతకచ్చు, ఓకేనా. రైట్ అండి. సో ఇన్స్టాగ్రామ్ కొత్తగా క్రియేట్ చేసినాం. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఆర్ఆర్ కార్స్ తెలుగు అని టైప్ చేస్తే మీకు ఇన్స్టా పేజ్ అనేది వస్తుంది. దాంట్లో ఈరోజు చేసే వీడియో ముందుగా పోస్ట్ అయితే చేస్తాం, మేము ఏమేమి చేస్తున్నామో అనేది, ఏమేమి బండ్ల కోసం వెళ్తున్నాం అనేది. రైట్ అండి, థ్యాంక్ యూ. అది కూడా ఫాలో అవ్వండి. రైట్, థ్యాంక్ యూ.